జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు భద్రతా సిబ్బందికి మధ్య ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్కు 10 కిలోమీటర్ల దూరాన ఉన్న పాంపోర్లోని వ్యవస్థాపక అభివృద్ధి కేంద్రం ఈడీఐలోకి ఉదయం ముష్కరులు చొరబడ్డారు. ఈడీఐ ప్రాంగణంలోని ఓ భవంతికి నిప్పు పెట్టిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది దృష్టిని ఆకర్షించారు. జవాన్లు అక్కడకు చేరుకోగానే ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడి జరుగుతోందని గుర్తించిన సైనికులు ధీటుగా ప్రతిస్పందించారు. ఈడీఐ చుట్టుపక్కల ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పక్కన ఉన్న శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై రాకపోకల్ని నిలిపివేశారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు వచ్చినా భద్రతా కారణాలతో వాటిని లోపలకు అనుమతించలేదు. 7 అంతస్తుల్లో 50కి పైగా గదులున్న ఈడీఐ ప్రధాన భవనంలో 2-3 ఉగ్రవాదులు ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. భవనం లోపల నక్కి కాల్పులకు దిగుతున్న ముష్కరుల పనిబట్టేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ దాడిలో ఒక జవాను గాయపడ్డారు. ఈడీఐ భవనంలోకి ప్రవేశించి దాడి చేస్తున్న ముష్కరులు పాకిస్తాన్లో ప్రవహించే ఝీలం నది ద్వారా పడవల సహాయంతో భారత్లోకి చొరబడినట్టు సమాచారం.